ఈ వివాహ వ్యవస్థ, వివాహం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే సంతానోత్పత్తి. ఈ సంతానం ఎందుకు, దీని యొక్క ఉత్పత్తి ద్వారా ఏమిటి ప్రయోజనం అని కొంతమందికి మళ్ళీ అదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ వివాహం, దీని ద్వారా ఆ సంతానోత్పత్తి, ఆ వంశవృద్ధి అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం అనంటే, ఒక వంశంలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఒక వంశంలో, ఒక కుటుంబంలో మనకి జన్మ అనేది లభిస్తుంది. ఆ తర్వాత జన్మ లభించిన తర్వాత ఆ వ్యవస్థలో మనకి ఒక ధార్మికమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. ఆ ధార్మికమైనటువంటి మార్గదర్శనం ద్వారా ఈ మనుష్య జన్మని మనం సార్థకపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, వాళ్ళకి పెళ్ళయింది, పెళ్ళైనటువంటి దంపతులు కొంతమంది